జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనం గాయత్రీ రామాయణంలోని 13వ శ్లోకాన్ని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. ముందుగా శ్లోకం: ధన్యా దేవాః స గంధర్వాః సిద్ధాచ్చ పరమర్షయః మమ పశ్యంతి ఏ వీరం రామం రాజీవలోచనం. ధన్యాః అంటే అదృష్టవంతులు, భాగ్యవంతులు. దేవాః దేవతలు, గంధర్వాః గంధర్వులతో, సిద్ధాః సిద్ధులు. సిద్ధులు అంటే తెలుసా మీకు? అంటే వాళ్ళ తపస్సు చేత, యోగ బలం చేత ఆధ్యాత్మిక శక్తులు పొందినవారని అర్థం. చ మరియు పరమ ఋషయః మహర్షులు. మమ నా, పశ్యంతి దర్శిస్తున్నారు, చూస్తున్నారు. ఏ వారు, వీరః వీరుడైన, పరాక్రమశాలి అయిన, రామం రాముడిని, రాజీవలోచనం కమలం లాంటి కన్నులు కలవాడిని. దీని భావం ఇక్కడ హనుమంతునితో శ్రీరాముని గురించి చెబుతూ, హనుమంతునితో పాటుగా దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు మీరంతా అదృష్టవంతులు, పుణ్యశాలులు. ఎందుకంటే వారు మహావీరుడైన, కమలం లాంటి కన్నులు కలిగిన శ్రీరామచంద్రుణ్ణి ప్రత్యక్షంగా చూస్తున్నారు అని విలవిలలాడుతోంది సీతమ్మ తల్లి ఈ శ్లోకంతో. అంటే మీరు ప్రత్యక్షంగా దర్శనం చేసుకుంటున్న ధన్యులు. మీకున్న అదృష్టం ప్రస్తుతానికి నాకు లేదు. నేను ఆయన మనసులోనే తలుచుకుని తరిస్తోంది పాపం. నేను మనసులోనే తలుచుకుని తరిస్తున్నాను, మీరు ప్రత్యక్షంగా చూసి తరిస్తున్నారు అని సీతమ్మ తల్లి హనుమంతునితో చెప్పిన వైనం ఇది. జై శ్రీమన్నారాయణ.